మేడం గత 2 రోజుల నుంచి చూస్తా ఉన్నాం వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అంతా కూడా అంబటి రాంబాబు అరెస్టు తర్వాత అంబటి రాంబాబు పైన టీడీపీ గూండాలు దాడి చేశారు. అంబటి రాంబాబు ఇంటి పైన టీడీపీ రౌడీలు దాడులు చేశారు. అంబటి రాంబాబు కుటుంబ సభ్యుల్ని టీడీపీ సైకోలు ఇబ్బంది పెట్టారని చెప్పి ఈ విధంగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అంతా కూడా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా అంబటి రాంబాబు అరెస్ట్ అనేది అక్రమం అని చెప్పి మాట్లాడుతారు. నిజమేనంటారా? రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు చూస్తూ ఉన్నాము. అసలు ఏం జరిగింది, ఎందుకు ఇంత పెద్ద ఇష్యూ అయింది అనేది ప్రజలంతా చూస్తూనే ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో గూండాలు ఉన్నారా లేకపోతే వైఎస్ఆర్సీపీలో గూండాలు ఉన్నారా అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. 5 సంవత్సరాల కాలంలో తెలుగుదేశం పార్టీని సామాన్య ప్రజానీకాన్ని ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని కూడా ఏ విధంగా హింస పెట్టారు, మానసిక వ్యధకు గురి చేశారు, ఎంతమంది వీళ్ళ టార్చర్ భరించలేక చనిపోయారు, ఇవన్నీ ప్రజలంతా చూశారు. ఎవరు గూండాలు ఎవరు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. తెలుగుదేశం పార్టీ మా నాయకుడి మీద మాట్లాడారు కాబట్టి, అసభ్యంగా మాట్లాడారు కాబట్టి, బూతులు మాట్లాడారు కాబట్టి, మా పవిత్రమైన మా నాయకుడు మా అమ్మగారిని మాట్లాడారు కాబట్టి మరి ప్రజలంతా కూడా రగిలిపోయారు. ఇన్ని సంవత్సరాల నుంచి చూసి ఓర్చుకొని ఒకసారి తిరగబడ్డారు తప్పించి దీనికి మించి ఇంకేం లేదు. ఇలా రెచ్చగొట్టుకుంటా పోతే మాత్రం ఎవరు ఊరుకోరు. గత 5 సంవత్సరాల్లో చేసిందే ఇప్పుడు చేయాలంటే ఎవరు ఊరుకోరని ఈ సందర్భంగా మరి వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి నోటికి ఏదొస్తే అది ఎట్లా పడితే అట్లా మాట్లాడటం కాదు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచించండి. మీరు రాష్ట్ర కోసం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడుతున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు, ఈ వయసులో ఆయన ఎంత శ్రమపడి పెట్టుబడులు తీసుకురావడానికి కానీ మరి రాష్ట్ర అభివృద్ధి చేయడానికి, అమరావతిని నిలబెట్టడానికి, రాష్ట్ర ప్రజలకి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంత కృషి చేస్తున్నారు. ఆయన ఈ వయసులో అంత అవసరం లేదు. అయినా కానీ రాష్ట్ర కోసం, రాబోయే తరాల భవిష్యత్తు కోసం ఈ విధంగా ఆయన ఇంత కృషి చేస్తుంటే మరి ఈ రోజు తిరుపతిలో పవిత్రమైన తిరుపతి లడ్డుని ఆ విధంగా చేసి సిట్టు రిజల్ట్ రాగానే మరి దాన్ని డైవర్ట్ చేయాలన్న ఉద్దేశంతోనే ఈ రోజు ఇష్యూని తీసుకొని ఇక్కడ రాంబాబు గాని అక్కడ జోగి రమేష్ గాని నోటికి వచ్చినట్టల్లా మాట్లాడి మరి ఎంతకాలం అని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఓర్చుకుంటారో కూడా మరి దీన్ని బట్టి మరి ఒక రకంగా ప్రజలే కార్యకర్తలను అంటున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ నాయకుడిని ఇలా మాట్లాడుతుంటే ఎందుకు వీళ్ళు స్పందించట్లేదు అనేది సామాన్య ప్రజలే మాట్లాడుతూ ఉన్నారు. మాకు ఇబ్బందిగానే ఉంది. మా నాయకుడు అట్లాంటి నాయకుడిలాగా మా నాయకుడు గారు ఇట్లా చేయలేదు, ఇలా చేయమని చెప్పలేదు. కుటుంబ ప్రభుత్వం వచ్చిన కొత్తలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక కార్యకర్త మాజీ సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతి గారి పైన చిన్న వ్యాఖ్యలు చేసినందుకే పార్టీ నుంచి సస్పెండ్ చేయించి అరెస్ట్ చేయించినటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీలో చూసాం. మరి ఈ రోజు మాజీ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి, ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి వ్యక్తి ఈ విధంగా తల్లిని తండ్రుల్ని మొత్తాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ లకారాలతో మాట్లాడుతుంటే దాన్ని ఖండించకపోగా ఆ రోజు భారతీయ గారిని అన్నారన్న ఒక చిన్న ఇష్యూకే మరి చంద్రబాబు నాయుడు గారు మా పార్టీ కార్యకర్తల్ని క్రమశిక్షణలో నడిపించాలని మన అని లేకుండా ఆ రోజు అరెస్ట్ చేయించి ఆయన్ని శిక్ష పడేలాగా చేశారు. మరి వాళ్ళ నాయకుడు ఎందుకో వాళ్ళ కార్యకర్తలను గాని నాయకులను గాని ఎందుకు ఆయన కంట్రోల్లో పెట్టుకోలేకపోతున్నారో మనకు అర్థం కావట్లేదు. మరి ఈ రోజు బరి తెగించి ఈ విధంగా లకారాలు ఇవన్నీ కూడా మాట్లాడుతుంటే ఆమె లేదు, ఆమె చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది, ఆమె గురించి ఈ రోజు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఏ రోజైనా భారతి గారి గురించి కానీ, విజయమ్మ గారి గురించి కానీ, షర్మిల గురించి ఎవరైనా మా పార్టీ వాళ్ళు ఏమన్నా మాట్లాడారా? లేకపోతే మీ నాయకుల భార్యల గురించి ఎవరైనా మాట్లాడారా? నోరు తెరిచి బూతులు మాట్లాడుతున్న రోజా గురించి, విడుదల రజనీ గురించి మాట్లాడేమే కానీ వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి మేము మాట్లాడాం. కానీ మీ ఫ్యామిలీ ఇష్యూస్ లో కానీ, లేడీస్ కానీ ఎప్పుడు కూడా మా నాయకులు ఎప్పుడు మీ వాళ్ళ గురించి ఒక చిన్న పొరపాటుగా ఒక మాట కూడా మాట్లాడలేదు. మరి అదంతా కూడా గమనించాలి. ఈ రోజున ఇన్ని మాట్లాడి రోడ్డు మీద వచ్చి ఈ విధంగా మాట్లాడి ఇష్యూని ఇంత సీరియస్ చేసి ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం అంబటి రాంబాబు అరెస్ట్ అక్రమం అని చెప్పి వైసీపీ వాళ్ళు చెబుతా ఉన్నారు. ఎందుకు ఆయన గుంటలు తీయటానికి జగన్ వచ్చి బాబాయిని చంపినట్టు ఇంకెవరు చంపుదాం అనుకున్నాడా? ఆయన ఏమేమి బ్రహ్మాండంగా చేశాడు. ఆయన అయ్యగారు రైతుల పొలాలు తెంగి నీ పేరు పెట్టుకొని రాళ్ల మీద పేర్లు వేసుకొని ఉంచుకుందాని మొగుడోళ్ళే. జగన్ గారి చరిత్ర అది. ఎవరి పొలాల మీద నీ రాళ్ళు నీ పేర్లు వేస్తావు? మీ నాయన ఏమన్నా ఇచ్చాడా? నీ చరిత్ర ఏంది? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నీకు ఒక ఉందాతనం అనేది. బాబాయినే చంపించావు, నువ్వు పెళ్ళాం మాటలు, నువ్వేం మగవాడు ముఖ్యమంత్రి. నేను అంబటి రాంబాబు అరెస్ట్ లో ఏది నిజం? వీళ్ళేమో వైసీపీ వాళ్ళేమో కక్ష సాధింపు, కాపు నాయకులను అడగనివ్వట్లేదు. వాడిని డోర్ డెలివరీ చేశారు అలా డ్రైవర్ ని. సో మరి అప్పుడు అంబటి రాంబాబుకి కళ్ళు తెంగాడా? ఎవడు కళ్ళు తెంగాడు వీడిని ఆ రోజున? మరి ఆ డోర్ డెలివరీ చేసి
మనిషిని చంపినప్పుడు కత్తి సాధింపు వాడు ఇంటికాడ కుక్క ఈడు అమ్మాయిలు బోకరు ఈడు చరిత్ర ఈడు మాట్లాడితే కులం ఎందుకు? నువ్వు ఎవరికైనా మనిషిని పంపిస్తావు 100 రూపాయలు తీసుకొని. యాదవ నా కొడుకు వాడిని గురించి చెప్పుకోవడం కూడా వేస్ట్. అలాంటి వ్యక్తిని రంగా గారితో పోలుస్తూ వైసీపీ చెప్తున్నారు రంగాతు హోదా వేరు, ఆయన రౌడీజమే. ఈడు అమ్మాయిలు బోకరు అంటే ఇంకా కొడతాడు, సప్పటి కొడతాడు మనిషిని పిలిచి. అది ఈడొకడు కొలా నానిగాడు ఒకడు వైజాబ్ ఏది గోవా నుంచి పిల్లలు తీసుకొచ్చి 10 ఏళ్ళు కాడికి పంచుకున్నారు ముండలు. ఈడ బతుకది. ఈడు మాట్లాడితే రంగాకి ఈడికి ఒక హోదా ఉందా? రంగా చరిత్ర వేరు, ఈడి చరిత్ర వేరు. రంగా పొజిషన్లో పోల్చుకోవడం కూడా కుక్క కింద లెక్క. ఏం చేసావు? జూటి మిల్లుది 4000 మంది కూలీలను మోసం చేసి అప్పిరేట్ని మోదుగులను అడ్డం పెట్టుకొని డబ్బులు దెంగబెట్టి నువ్వు జూటి మిల్లు ఆక్రమించుకున్నావు. తమ్ముడు కాదు ఈడే, తమ్ముడు పేరు పెట్టాడు దొంగ. ఈడు ఫస్ట్ దొంగ. వాడికేమో తమ్ముడు కాడ చెత్త కొండగిలే చెత్త ఉంది వాడి దగ్గర. పేరు వాడిది, డబ్బులు సొమ్ము ఈడిది. పోయినసారి జగన్ బోస్డీకి అన్నందుకు టీడీపీ కార్యాలయం పైన దాడి చేసి మొత్తం పగలగొట్టారు కదా. మరి ఆ రోజు అక్రమం అప్పుడు కళ్ళు కనపడలే వీళ్ళకే. అప్పిరేట్ ముఠాని వీళ్ళందరిని తీసుకొని మరి పోయి అయాలు తెలియదా పగలగొట్టినప్పుడు? అరాచకం చేస్తున్నారా? నువ్వు వేసిందంటూ 10 పైసలు కూడా లేదు. అదే చంద్రబాబు చర్య తీసుకుంటే ఈ పరారి మొత్తం పల్నాటి వాళ్ళు పరారి అవ్వాలి వీళ్ళు. ఈ బ్యాచ్ కొడాలి నానిగాడు ఒకడు, రోజా ఒకటి, ఎన్ని ఉండే 25 ఉండే. ఈ మొత్తాన్ని ఎత్తాల. మేడం గత 2 రోజులుగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అంతా కూడా అంబటి రాంబాబు అరెస్ట్ ని అక్రమం అని చెప్పి, తెలుగుదేశం పార్టీ గుండాల ఇంటి మీద దాడి చేశారని చెప్పి, తెలుగుదేశం పార్టీ రౌడీలు మహిళలను బెదిరించారని చెప్పి గత 2 రోజులుగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అంతా కూడా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. నిజంగా రాంబాబుని అరెస్ట్ చేయడం అక్రమం అంటారా? రాంబాబుని అరెస్ట్ చేయడం అక్రమం కాదు. ఎందుకంటే వాళ్ళు అనుకుంటున్నారు పట్టాభి గారి ఇంట్లో ఆ రోజు వాళ్ళ రాంబాబు గారి కూతుర్లు మాట్లాడుతున్నారు, అమ్మాయి మీడియాలో మాట్లాడుతూ ఉంది. మరి మా అమ్మ మేము ఇంట్లో ఉన్నాం, మాకు భయం వేసిందని. పట్టాభి గారి అమ్మాయి ఎంత ఉందండి? 9 ఏళ్ళ 7 సంవత్సరాల అమ్మాయి బాత్రూమ్ లో దక్కుంది. వీళ్ళందరూ దొరికితే అమ్మాయిని ఏం చేసేవాళ్ళు ఆ రోజు మరి తప్పని మీకు తెలియలేదు కదా. ఈ రోజు మీ దాకా వచ్చేటప్పుడు తప్పని తెలుస్తుందంటే ఇప్పుడు ఎవరు కూడా దీన్ని తప్పు అనరు. ఎందుకంటే నోరు అలా పారేసుకొని బజార్లో మరి అంత పెద్ద దాన్ని ఆయన అనుభవం అంత లేదు. మీ వయసు, మీరు ఎట్లా పడితే అట్లా మాట్లాడారు. మీ నాయకుడికి లేదు. ముందు మీ నాయకుడు ఏంటంటే మొన్నటిదాకా రోజాని, వంశీని, కొడాలి నానిని ఎవరైతే తెలుగుదేశం పార్టీలో ఉండి మరి మీ దగ్గరకు వచ్చారో వాళ్ళని వాడుకొని తిట్టమని తిట్టి పంపించారు. తిట్టమంటే కొడాలి నాని క్యాన్సర్ వచ్చింది నోటికి. వల్లభనేని వంశీ నోరు మూతపడిపోయింది. రోజా ఎక్కడుందో కనపడలేదు. ఇది ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఒక డ్రామా. ఇది కులాలను రెచ్చగొట్టి నువ్వు తిట్టు అని చెప్పావు కాబట్టి మరి పదవుల కోసం ఆశపడి వీళ్ళు తిట్టడం మొదలు పెడుతున్నారు. కానీ ఒక అడ్వకేట్ అయ్యుండి అలా నోరు పారేసుకుంటే ఏమవుద్ది అన్నది అందరూ వచ్చనే ఉన్నారు. ఈ రోజు మీ దాకా వచ్చేటప్పుడు భయం అంటున్నారు. ఇది అరెస్ట్ చేయడం తప్పు కాదు. ఒకటేంటంటే జగన్మోహన్ రెడ్డి గారే చేయమన్నారు అనేది అందరూ అనుకుంటా ఉన్నారు. ఇలా ఒక్కొక్కళ్ళు పేరుని నాని ఆ రోజు బాబు గారి ఇంటికి వచ్చి ఏం కూసాడు, ఏం మాట్లాడాడు, ఆవిడ తప్పు, మా ఆయన్ని రక్షించండి, మా ఆయన్ని కులాలని రెచ్చగొట్టి ఏదో మాట్లాడితే వాళ్ళ జనం అంత పిచ్చితనంగా లేరు. ఒకటి ఈ రోజు మేము తప్ప అనుకోవట్లేదు. ఎందుకంటే బాబాయిని చంపి తల్లిని ఇంట్లో నుంచి పంపించి చెల్లిని పంపించి మరి ఇంతమందిని ఇలా పంపించడం నీకు అలవాటై మళ్ళీ వీళ్ళందరినీ దగ్గరికి చేర్చుకొని ఇందాక మా మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు 11 మీకు అలవాటేనని. 11వ తారీఖు సిద్ధం అంటున్నారు. నిజంగా 11 మందిని తీసుకొని 11వ తారీఖు రండి. ఏది తప్పో ఏది ఒప్పో ప్రజలు చెప్తారు రేపు పొద్దున. ఒకటి అసలు జగన్మోహన్ రెడ్డి గారు దేనికి వస్తున్నారు? వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఎవరైనా చనిపోయినా ఎవరిని పరామర్శించడానికి 5 సంవత్సరాల పరిపాలనలో డేరాలు కట్టుకొని ఇంట్లో ఉన్నాం. ఇవాళ ఎందుకు పబ్లిక్ లోకి వస్తున్నాం? ఏం చేద్దామని 7 నెలల క్రితం, సంవత్సరం క్రితం రెంటపాళ్ళు వచ్చాడు. ఏంటి బెట్టింగ్లు పెట్టుకొని మరి బెట్టింగ్లు ఆడుకొని జనాల డబ్బంతా పోగొట్టిన ఏదో అబ్బాయిని పలకరించడానికి వచ్చి 2 ప్రాణాలు 3 ప్రాణాలు తీశాడు. ప్రజలే ఈయనకు బుద్ధి చెప్తా ఉంటారు. ఇంకా వైఎస్ఆర్ పార్టీ అంటే నమ్మే పరిస్థితిలో లేదు. మీకు వస్తే ఒకటి, మాకు వస్తే ఒకట అనేది ఏదో వాళ్ళ పార్టీ ఉనికిని కాపాడుకోవటం కోసం ఆయన బయలుదేరుతున్నారు. కానీ ఎవరు ఆయన రాక కోసం ఎదురు చూడలేదు. ఆయన వస్తున్నాడని ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు. గత 5 సంవత్సరాలు అంటే మీరు అన్నట్లుగానే పట్టాభి గారి అంశంలోనే కేవలం బోస్డీకే అన్న ఒక్క పదానికి తెలుగుదేశం పార్టీ 1 కోటి మంది కార్యకర్తలు కూడా దేవాలయాలు భావించేటువంటి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన దాడి చేసి ఉన్న అద్దాలన్నీ పగలగొట్టి అక్కడ ఉన్నటువంటి స్టాఫ్లందరికీ కూడా గాయాలు చేసి తలలు పగలగొట్టినటువంటి ఆ సందర్భంలో అక్రమం, దాడులు, గూండాలని కనిపించిన వైసీపీ నాయకులు ఈ రోజు ఒక మాజీ మంత్రి ఇంటి పైన కేవలం ప్రశ్నించడానికి వెళ్ళినందుకు ఈ రోజు గల్లా మాధవి గారిని కానివ్వండి, లేదంటే వెమసాని గారిని కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానీ అందరూ కూడా గూండాలని చెప్పి, రౌడీలు అని చెప్పి, తెలుగుదేశం పార్టీ సైకులు అని చెప్పి మాట్లాడుతూ ఉంటే మరి ఆ రోజు ఎందుకని కనిపించలేదు వీళ్ళందరూ? వాళ్ళకి అసలు సిగ్గుంటేగా. ఆ రోజు మా పార్టీ ఆఫీసు పగలగొట్టిన రోజు మేము మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి వెళ్ళి ఇంటికి వస్తా ఉంటే అదే పరిస్థితుల్లో నేను, ఆశ, బ్రహ్మం చౌదరి ముగ్గురు ఉన్నాం.
మమ్మల్ని అరెస్ట్ చేసి పోలీసులతో బెదిరించి ఎక్కడ తాడేపల్లి మంగళగిరి, కాకాణి, సత్తెనపల్లి, మేడికొండూరు ఇలా తిప్పి మళ్ళీ తీసుకొచ్చి గుంటూరు పోలీస్ స్టేషన్ లో పెట్టి GGH లో ఉంచి మమ్మల్ని మరి చీరాలు చింపి మమ్మల్ని ఆ రోజు మీరు ఎంత చేశారో అందరు మీడియా మొత్తం చూస్తానే ఉంది. ఇవాళ వాళ్ళ దాకా వచ్చేటప్పటికి ఏమి లేని దాన్ని కావాలి అని మర్చిపోయారనే వైఎస్ఆర్ పార్టీని ఈ రోజు తిట్టి మళ్ళీ మా పార్టీ ఉందని తిట్టించుకున్నట్టు ఉంది. ఇప్పుడు వాళ్ళే పంపించారు తిట్టడానికి. ఇంక వాళ్ళకి సిగ్గు అనేది ఎక్కడ ఉంది కొత్తగా చెప్పుకోవడానికి? ఏదో అంటారు చూడు, ఉంటే కదా అసలు ఇంకా కొత్తగా వచ్చేది. వాడు సిగ్గు శరం ఏం లేదు. ఒక 4 కద్దు పొద్దు లేదు. నోటితో మాట్లాడిన బూతులు మాట్లాడినాడు, క్యాన్సర్ వచ్చింది. ఇంకొక ఆమె రెడీగా ఉంది. ఒకటే మేము చెప్పేది ఏంటంటే, మీలాగా వైఎస్ఆర్ పార్టీ లాగా జగన్మోహన్ రెడ్డి గారు లాగా చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఇప్పుడు ఎక్కడ మీకు ఎముకలు సున్నమైపోయాయి. కానీ పార్టీ క్రమశిక్షణ గల పార్టీ కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎవరు కూడా వాళ్ళ జోలి రాల. ఆడవాళ్ల జోలికి ఎవరు వద్దు అని ఆ రోజా మాట్లాడుతుంది. దాన్ని నిజంగా 4 కొయ్యాలి. విడదల రజని, రోజా వీళ్ళిద్దరే ఆడవాళ్ళు, ఇంకెవరు లేరా ఏంట పార్టీలో? ప్రతిదానికి వీళ్ళే మాట్లాడుతూ ఉన్నారు. సిగ్గు శరం ఏమన్నా ఉందంటే వాళ్ళు బయటికి రారు. ఏదో నిన్న విడదల రజని గారు వచ్చి పరామర్శ ఏమైందని పరామర్శకు వచ్చారండి అన్న. అంబటరాంబాబు గారికి ఏమైంది? పట్టాభి గారి ఇంట్లో పడి కారు పొగలు కొట్టి మరి పిల్ల వణుకుంటా బాత్రూమ్ లో ఉంటే మరి అది తప్పనిపించలేదా మీకు? ఏది ఆ రోజు చిన్న ఒక్క మాట అన్నందుకు ఇప్పుడు నేను పబ్లిక్ లో అట్లా తిట్టాడు అంబటరాంబాబు. ఏం చేయాలి? ఆడికి 4 కొయ్యాలి. వాళ్ళ కూతుర్లు ఆడపిల్లలు మేము భయపడ్డా ఉన్నారంటే ఎతటోళ్ళంతా ఆడపిల్లలు కదమ్మా. మీరు ఒక్కళ్ళేనా? ఆ రోజే మీ నాన్నకి బుద్ధి చెప్పుంటే ఇవాళ ఈ పరిస్థితి రాదు. ఇప్పుడైనా కూడా బుద్ధి చెప్పండి మీరు. ఆయన ఒక అడ్వకేట్ అయ్యుండి, మాజీ మంత్రి అయ్యుండి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే తెలుగు మహిళలు ఊరుకోరు. భువనేశ్వర్ గారికి రాజకీయాలకి సంబంధం లేదు. తండ్రి ముఖ్యమంత్రి, భర్త ముఖ్యమంత్రి, మరి కొడుకు రాజకీయాల్లో ఉన్నాడు, ఆవిడ బిజినెస్. ఎందుకంటే అలాంటి మహాతల్లిని మా భువనమ్మని మాట్లాడారంటే ఎవరు కూడా క్షమించరు. వాళ్ళకి సిగ్గు లేదు. వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు బయట, అంటే పార్టీకి ఉనికిని కాపాడుకోవడం కోసం పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. భువనేశ్వర్ గారిని మాట్లాడారు, లోకేష్ గారిని మాట్లాడారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏడుస్తుంటే హేళన చేశారు. జనాలు ఎలా బుద్ధి చెప్పారో మీరు ఇలా చేసిన కొంది మాకు అయ్యే దీవెనలు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్ గారికి కానీ, భువనేశ్వర్ గారికి కానీ, ఎవరికైనా మా పార్టీ నాయకులకి మీరు ఎన్ని మాట్లాడితే ఈ దీవెనలే మాకు. ఎత్తు అయితే అంబటరాంబాబు అరెస్ట్ అయిన తర్వాత, అంటే తన నోటి దోల కొద్దీ మాట్లాడిన మాటలకి ఆయన అరెస్ట్ అయిన తర్వాత అంబటరాంబాబు గారిని ఒక సామాజిక ఉద్యమ నేతగా ఎదిగి, అంటే రాష్ట్రం పేరుకే కాపుకులమైనప్పటికీ అన్ని వర్గాల కోసం పోరాడినటువంటి వంగవీటి రంగా గారితో పోలుస్తూ, రంగా లాంటి నాయకుడు మళ్ళీ ఇప్పుడు అంబటరాంబాబు అయితే కాపులను తొక్కేస్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీలు, కాపుల ఉన్నతిని తట్టుకోలేకపోతా ఉన్నారు, కాపులను అంచివేస్తా ఉన్నారు అని చెప్పి రంగా గారితో పోలుస్తూ అంబటరాంబాబు గురించి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. కనీసం నైతిక విలువ ఉందంటారా? చిన్నపిల్లలు నవ్వుతారు. రంగా గారికి రాంబాబు గారికి నక్కకి నాగలోకానికి అంత తేడా ఉంది. రంగా గారు ఈ రోజు గుర్తొచ్చారు. రంగా గారు అబ్బాయి అన్న రంగా గారిని మీరు గుర్తు చేయాల్సిన అవసరం. కుల రాజకీయం అసలు మీరు చేస్తున్నారు. ఏ కులాలు కూడా ఈ రోజు అంబటరాంబాబు మాట్లాడింది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే నిజం అంటలా. ఎందుకంటే అరెస్ట్ చేయడం కరెక్టే. ఇప్పుడు ఇందాక ఇక్కడ రోడ్డు మీద చెప్తా ఉన్నారు, వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళు చెప్పుకుంటున్నారు అనమాట. ఏమనంటే వాడిని అరెస్ట్ చేయడమే కరెక్ట్ అని. ఎందుకంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు రెచ్చిపోతా ఉంటారని చెప్పని మాట్లాడుతున్నారు. ఏ కులానికి ఏ మతానికి సంబంధం లేదు. ఇది అతని వ్యక్తిగతానికి. పార్టీ పూసుకుంటే ఇంకా సిగ్గుచేటు. ఇంకా వాళ్ళ అంబటరాంబాబు గారు మాట్లాడుతుంటే, వంగవీటి రాధా గారు అంటే ఆయన మంచి నాయకుడు, విజయవాడ. ఈ రోజు కూడా వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కృష్ణలంక. మొత్తం రాధా గారు అంటే అభిమానించేవాళ్ళు. ఈడేవాడంటే కోనికిస్క గొట్టంగాడు. ఈడేవాడు లెక్క చేస్తాడు. వీడి పార్టీలో ఉన్నాడు కాబట్టి వీడు. ఇంకొకళ్ళు ఎవరు ఆంబోత్ అన్నారంటే ఆంబోత్ లాగా వాళ్ళకి కనపడ్డానా? నేను ఆంబోతునని మాట్లాడుతున్నాడు. అంటే మర్చిపోయింది ఆయన్ని గుర్తు చేసుకుంటా ఉంటాడు. అలాగే మాటలు చెప్పుకుంటా బతకడం తప్పితే రంగా గారికి ఇతనికి నక్కకి నాగలోకానికి అంతేడా ఉంది. ఏ కులాలైనా ఈ రోజు పట్టించుకోకుండా ఉంటే బాగుంటది. ఇదంతా ఒక జరుగుతూ ఉన్న సందర్భంలోనే జోగి రమేష్ కూడా బయటకు వచ్చి లోకేష్ గారిని గురించి మాట్లాడినటువంటి పరుషపదజాలం కూడా చూసినటువంటి పరిస్థితి. ఇక్కడ చూస్తేనేమో గారిని ప్రశ్నించడానికి వచ్చిన టీడీపీ నాయకులనేమో కాపు నాయకులు దొక్కేస్తున్నారు అన్నారు. అక్కడ జోగి రమేష్ ని అడగడానికి వెళ్ళినందుకు అక్కడ బీసీ నాయకులు దొక్కేస్తారన్నారు. అంటే వాళ్ళు చేసిన దానికి ఎదురు ప్రశ్నలకు వెళ్తున్నటువంటి, లేదంటే అడగడానికి వెళ్ళేటువంటి టీడీపీ నాయకులు అందరికి కూడా కులం కార్డు బయటకు చూపించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అండి? ఇప్పుడు జోగి రమేష్ గారు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి మీకేం కావాలి, ఏం కావాలో అడగొచ్చు, మాట్లాడొచ్చు, దీన్ని విమర్శించవచ్చు. ప్రతిపక్షంలో ఉన్న ప్రతి నాయకుడు కూడా తప్పుని ఎత్తి చూపే అధికారం ఉంది. కానీ అధికారంలో ఉన్నప్పుడు జోగి రమేష్ ఏం చేశాడు? ఎవరింటికి వెళ్ళాడయ్యా? ఆ రాంబాబు ఇంటికి వెళ్ళాడా? చంద్రబాబు గారి ఇంటికి వెళ్ళాడా? ఏం పని? దేనికి వెళ్ళారు? ఈ రోజు మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నాడు అతను? అది మాట్లాడలేరా? వాళ్ళకి అదే పని. ఇంకెవరన్నా రావడానికి చిన్నపిల్లలకి ఏదో పప్పండ్లో కొని పెడతా ఉంటే మాయపడ్డట్టు మాయపడతారు అనుకుంటున్నారు. ఇవాళ ఎవరు జోగి రమేష్ గాని అంబటరాంబాబు గారి మాటలు విని నమ్మి బయటకు వచ్చే పరిస్థితి లేదు. బాబాయ్ గారు, గత 2 రోజులుగా చూస్తా ఉన్నాం వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అంతా కూడా అంబటరాంబాబు అరెస్టు అక్రమం కావాలని చెప్పి, కాపు నాయకుడు అని చెప్పి దాడులు చేస్తున్నారు, కాపులు బతికినవారు వీళ్ళు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా అంబటరాంబాబు అరెస్ట్ అనేది అక్రమమా? అక్రమేం కాదు, కరెక్ట్గా. ఎందుకంటే వాళ్ళు మాట్లాడుతుండయి ఒకసారి కాదు. ఇప్పుడు వాళ్ళు 2014 కానించి సిద్ధం అనుకో, 19 కానించి సిద్ధం పెట్టారనుకో, అంత ముందు నుంచి కూడా ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. మంచి మాటలు కాదయ్యి. సమాజంలో ఏంటంటే 10 ఆడాలకి మగాళ్ళకి ఎవరికైనా సరే మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఎక్కువగా ప్రమాదం అయింది మాట.
ఆ ఇల్లులు వాళ్ళు పాపం అసెంబ్లీలో మాట్లాడినా కూడా సమర్థించుకొని సర్దుకుపోతున్నారు. ఇవాళ కావాల్సినంత అభివృద్ధి జరుగుతుంది. రాష్ట్రం కానీ, జిల్లాల్లో కానీ, పల్లెటూరులో కానీ ఎక్కడ పడ్డా కూడా నీట్ గా జరుగుతుంది. ఇది కడుపు మంటతో ఓర్చుకోలేక, ఈ ఓర్పు చేసుకోలేక హిందూ మత సంఘం వాళ్ళు పెట్టిన ఫ్లెక్సీలను చూసి కడుపు మండిపోయి పీకేటానికి పోయాడు. గోరంట్ల రోడ్ లో వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి పోతే వాళ్ళు పీకనీయలేదు. పీకనీయపోతే బూతులు తిట్టాడు. మామూలుగా తిట్ల అమ్మలు అక్కలు ఆయనకి మామూలుగా ఇవాళ 7 రోజుల్లో ఎవరు కూడా అంత అట్లాంటి బూతులు తిట్టి సంస్కారంగా ఎవరు లేరు. వాళ్ళ అమ్మా నాన్న ఎవరు నేర్పారో తెలియదు కానీ అలాంటి బూతులు మొదలుపెట్టాడు. ఆ బూతుల కోసం వాళ్ళు కొంత గ్యాంగ్ని పెట్టుకొని వచ్చాడు. ఆడ ఇళ్ళు కూడా అడ్డం తగిలారు. అడ్డం తగిలితే ఉంది రప్సా అయింది. ఇన్నేళ్ల నుంచి మా 45 ఏళ్ల నుంచి చంద్రబాబు ఎన్ని మాటలన్నా పడుతున్నాడు. ఈ దెబ్బ మనం చంద్రబాబు అట్ట పక్కన పెట్టి మనం ఒక ఊపంది వీళ్ళు అసలు మన మాట వినరు అనే ఉద్దేశం మీద చిందవరస సామాన్యమైన నాయకులు ఎగబడ్డారు కానీ అది ఎగబడడం కరెక్టే కానీ తగలబెట్టడం ఒకటను ఇంటిని నిప్పు పెట్టడం కరెక్ట్ కాదనిపించింది నాకు మటుకి. అంతకాదు పోరాడాలి, దాని మీద కోర్టు కేసుకోవటం, పోలీసులు కేసులు పెట్టుకోవాలి కానీ అంతవరకు నాకు నచ్చలేదు. అంబటి రాంబాబు అరెస్ట్ తర్వాత కాపు ఉద్యమ నాయకుడు అయినటువంటి, అంటే అన్ని సామాజిక వర్గాల కోసం పోరాడినటువంటి వంగవీటి రంగాతో పోల్చుకుంటూ వంగవీటి రంగా అంబటి రాంబాబు ఒకటే అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నారు. వంగవీటి రంగాకను ఈ ముద్రగడ్డ పద్మనాభం ఒకట ఆయన రెడ్డి అని పెట్టుకున్నాడు. మధ్యలో తీసేసుకుంటాడు. కాపులంతా ఎంతమంది ఉన్నారు టీడీపీలో. ముద్రగడ్డ పద్మనాభం గారు కూడా చంద్రబాబు టైంలో మినిస్టర్ కూడా చేసినట్టున్నాడు. మరి ఆ రోజు లేదు. మరి ఈ లోపు డబ్బులు లొంగిపోయి రైలు తగలబెట్టాడు. ఆయన చేసిన దుర్మార్గం పనులు కూడా చాలా ఉన్నాయి. ఎడు పడితే అట్టే మాట్లాడతాడు. ఈ అంబటి రాంబాబు మరి అంత చండాలంగా మాట్లాడటం బట్టే ఆయనకి ఆ గతి పట్టింది. ఇది నిర్వహణ జరగాల్సింది, ఎప్పటికో జరగాల్సింది జరిగింది. అంతేగాని కాపుల్ని ఇవాళ కాదు, మొదటి నుంచి కూడా ఎన్టీ రామారావు కానీ చంద్రబాబు కానీ ఏ నాయకులైనా కాపు సామాజిక వర్గాన్ని బాగానే చూస్తున్నారు. ఈ చూడండి ఎవరంటే జగన్ రెడ్డి గారే కాపు నాయకులను తొక్కేసి ఇప్పుడు ఇవాళ ఏం చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ కాపులు లేకుండా ఉంటే చంద్రబాబు ఓడిపోతాడు. దానికోసం ఎడగొడటం కోసం కాపు ఉద్యమాన్ని కాపు అని లావగొచ్చాడు. కానీ దానికి దీనికి సంబంధం లేదు. కాపులు కూడా బ్రహ్మాండంగా హాయిగా ఉన్నారు. ఆయన అమ్మటి ఉండే కాపులు ఎవరో లేరు. జగన్కి చేసే తప్పుడు పనులు ఇట్లాంటప్పుడు అసెంబ్లీ కూడా చూసావా, చంద్రబాబు తిడుతుంటే ఆహాహా నవ్వాడు. ఏంది ఎకిల్లో అవుతున్నాడు. ఆయన మనస్తత్వం సరిగా లేదు మెదడు. అని చేత ఆయన ఎప్పటికైనా పిచ్చి హాస్పిటల్లో చేర్చి సరిగా చూసుకుంటేనే బాగుపడతాడు. లేకపోతే జగన్ ఒక మాట అన్నందుకే టీడీపీ కేంద్ర కార్యాలయం పైన దాడి చేసి మొత్తం పగలగొట్టినటువంటి పరిస్థితులు చూసాం. ఆ రోజు అక్రమం అనిపించింది, ఆ రోజు దాడులు దౌర్జన్యాలు అనిపించింది. ఈ రోజు ఒక మాజీ ఎమ్మెల్యే ఇంటి మీద దాడి జరిగితే అక్రమం కాపులు బతకనివ్వట్లేదు, టీడీపీ గుండాలు చెలరైపోతా ఉన్నారని ఎట్లా మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజు ఏమన్నాడంటే పట్టాభి గారు, ఆయనకే అర్థం కాదు, ఎవరికి నీకు కూడా అర్థం కాదు, భూషడికే అన్నాడు. దానికోసం పట్టాభి ఇంట్లో 5 ఏళ్ల పిల్ల 6 ఏళ్ల పిల్ల ఉంది. ఇంట్లో ఉన్నప్పుడు గోలగోలు చేసి పార్టీ ఆఫీస్ కి వచ్చి దేవాలయం లాంటి పార్టీ ఆఫీస్ ని ఉల్లగొల్ల చేశారు. మరి ఆ రోజు ఎందుకు తెలియలేదు వీళ్ళకి? మరి ఇట్లాంటివి ఒకటి కాదు, పల్ల ఇంటికి ఉన్నాయి. వాళ్ళు చేసిన తప్పులు ఒకటి కాదు, మార్క్స్ కార్డ్ నుంచి చంపేసినవి ఒకటి కాదు, డెలివరీ ఇచ్చినవి చెప్పాలంటే 5 ఏళ్లలో చేసిన తప్పులు 100లో లక్షల్లో ఉన్నాయి అనమాట. అసలు ఆలయాసంలో క్షమించకూడదు. ఎప్పుడైతే బూతులు మాట్లాడిన ఆ పార్టీ ఈ పార్టీకి సంబంధం లేదు, చండాలుగా మాట్లాడిన తీసుకెళ్లి లోన్ వేసి కోర్టు ద్వారా శిక్ష అనుభవించాలని నా అభిప్రాయం. సార్, గత 2 రోజులుగా వైసీపీ సోషల్ మీడియా అంతా కూడా రాంబాబు అరెస్ట్ ఏదైతే ఉందో అక్రమం, కాపు నాయకుడు అని చెప్పి అరెస్ట్ చేశారు, కాపులు బతకనే వాళ్ళు టీడీపీ వాళ్ళు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా అంబటి రాంబాబు అరెస్ట్ అక్రమం అంటారా? అక్రమం అని వాళ్ళు వైసీపీ వాళ్ళు చెప్తా ఉంటారు, వింటా ఉంటాం అంతే. అంతేగాని అక్రమం అని నీకు జనం అనుకోవాలి ముందు, ఇది నిజమా అబద్ధం అనేది. అనేది అక్రమం అయితే మట్టుకు మా ఉద్దేశంలో మట్టుకు కాదు. కారణం ఏంటంటే అతను రాజకీయ నాయకుడు, అనుభవం గల్లాడు, 2 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు, మంత్రి చేశాడు. కానీ ఆ భాష అనేది ఎవరైనా సరే, నేనైనా నువ్వైనా ఎవరైనా ఏ పార్టీ వాళ్ళైనా అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. ఆ భాష అట్లాంటి భాష మాట్లాడకూడదు. అది విషయం. మెయిన్ ఆ భాషకే ఆయనకి చెడు వచ్చింది. ఈ వైసీపీ బ్యాచ్ అనేది ఈ భాషను పట్టుకొని పార్టీని బతికించుకోవడానికి నానా ప్రయత్నం పడుతున్నారు. అంతకన్నా ఏమి లేదు. అక్రమ అరెస్ట్ ఏం కాదు. అది దాని మీదకి ఏంటంటే కొద్దిగా ఏంటంటే తెలుగుదేశం వాళ్ళు దూకుడికి వెళ్ళారు, యువరక్తం కాబట్టి. తన నాయకుడు అంతకుముందు జగన్ ని ఏదో అన్నాడని, మా నాయకుడు అన్నాడు, ఆ జగనే చెప్పాడు మాకు బీపీలు రావా మా వాళ్ళకి అది ఇదని.
అంతకన్నా బీపీలు అందరికి వస్తాయి. ఆయనకి వర్గానికే కాదు, అందరూ వస్తాయి, అన్ని కులాలకి. కులం రాజకీయం అనేది అసలు పనికి రాదు, కులాలు గిలాలు లేదు. కానీ అతను మాట్లాడటం విషయం అనేది మంచి పద్ధతి కాదు. అది మీరు అన్నట్లుగా ఆ రోజు జగన్ ని బోసిడీకి అన్నందుకు టీడీపీ కేంద్ర కార్యాలయం మొత్తం కూడా పగలగొట్టినటువంటి పరిస్థితి. మీరు ఈ రోజు ఒక మాజీ ఎమ్మెల్యే ఇంటిపైన దాడి జరిగితే ఈ రోజు అక్రమం టీడీపీ గుండాలు దాడి చేస్తాను, టీడీపీ గుండాలు బతకనివ్వట్లేదని చెప్తా ఉన్నారు. మరి ఆ రోజు వాళ్ళకి కనిపించలేదు. ఇదిగో ఇప్పుడు అతను మాట్లాడిన భాషకి పట్టాభి మాట్లాడిన బోషడికి అనే మాటలకి చాలా వ్యత్యాసం ఉంది. ఆ బోషడికి అనే దానికి అసలు నీకు గూగుల్లో కూడా సరిగ్గా నీకు అర్థం తెలియదు, చెప్పలేకపోతున్నారు. అది బోషడికి అనేది ఇప్పుడు వేరే బోషడికి ఏదో అది ఇది మనం కూడా అనుకుంటా ఉంటాం. అది సహజంగా జనంలో జరిగేది. వాడిక లంచ కొడక, అమ్మ కొడక, నీ తాతలు తెస్తాను, నీ తల్లులు తెస్తాను, కుటుంబాన్ని మాట్లాడుతూ ఆడాళ్ళని మాట్లాడుతూ అనేది ఆ భాష వేరు, ఈ భాష వేరు. దానికి వాళ్ళు ఆ రోజుల్లో విజయవాడలో వాళ్ళ ఇంట్లో లేనప్పుడు, ఆడాళ్ళు ఉన్నప్పుడు పోయి పసిపిల్లలు ఉన్నప్పుడు దౌర్జన్యం చేయటం, ఎంత దౌర్జన్యం చేశారు. ఇల్లు బాగా కొట్టారు, అన్ని చేశారు, కారు బాగా కొట్టారు, పట్టాభిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి కొట్టారు కూడా ఒక టైంలో. ఇవన్నీ ఏంటి, ఇవన్నీ అట్లా వీళ్ళేం చేయట్లా. కానీ ఏంటంటే బాబు నాయకత్వం అనేది ఏంటంటే ఆగు ఆగు ఆగు, ఇదే శాంతి శాంతి. ఈ శాంతి అనేది ఒకసారి ఉపయోగపడుతుంది కానీ పద్దాకులు ఉపయోగపడదు. కొంతమంది కేడర్కి ఇబ్బందిగానే ఉంది ఆయన మాట్లాడే మాటలు బట్టి. ఇదంతా జరిగిన తర్వాత అంబటి రాంబాబుని కాపు ఉద్యమ నేత కంటే కూడా సమాజం కోసం ఎక్కువ పోరాడినటువంటి వంగవీటి రంగా గారితో పోల్చుకుంటూ, వంగవీటి రంగా స్థాయి నాయకుడు, కాపుల్లో ఆయన తర్వాత వచ్చిన నాయకుడు, కాపు సామాజిక వర్గాన్ని ఎదగనివ్వకూడదని చెప్పి దాడులు చేస్తా ఉన్నారని చెప్తా ఉన్నారు. అసలు రంగా గారితో పోల్చుకునే స్థాయి అంబటి రాంబాబు. అసలు రంగా గారు చచ్చిపోయినప్పుడు ఈయన ఎంత వయసు అండి? ఆయన 89లో 80 మధ్య చచ్చిపోయినట్టుంటాడు. 88, 89లో ఆయనకి ఎంత వయసు ఉంటుంది? అప్పుడు ఈ రాజకీయాల్లో కూడా వచ్చి ఉండడు. ఆయనకన్నా ఇప్పుడు అంబటి రాంబాబు గారిని నేను 2-3 ఏళ్ళు పెద్దాడిని. మేమే సరిగ్గా రాజకీయాల్లో రాలా. ఆ వయసు అడు అది. ఆయనకి రంగాకి పొత్తే ఉంది. రంగా కొద్దిగా ప్రజానాయకుడే, ప్రజానాయకుడు. ఇతను వేరు.